హాయ్. ఎల్ఐసి పాలిసీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిసీ న్యూ జీవన్ ఆనంద్. ఈ పాలిసీ ఏంటి? ఎందుకు ఇది బెస్ట్ పాలిసీ చూద్దాం. ఇది ఎల్ఐసి పాలిసీలో టేబుల్ నంబర్ 715. ఈ పాలిసీని 18 సంవత్సరాల వయస్సు నుంచి 50 సంవత్సరాల వయస్సు లోపల ఉండేవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే మినిమమ్ పాలిసీ సమ్ అష్యూర్డ్ వచ్చి 2,00,000. అంటే పాలిసీ మినిమమ్ వచ్చి 2,00,000 ఉండేలాగా తీసుకోవాలి. అయితే పేయింగ్ టర్మ్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు. మన చాయిస్ అనమాట. ఎయిదర్ మనం 15 సంవత్సరాలు పేయింగ్ టర్మ్ అయినా తీసుకోవచ్చు, 20 అయినా తీసుకోవచ్చు, 25 అయినా తీసుకోవచ్చు. మాక్సిమం 35 ఇయర్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల పైన ఉండాలి, 50 సంవత్సరాల లోపల ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిసీ ఇన్ ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్. ఎందుకు బెస్ట్ పాలిసీ అంటే మనకు మెచ్యూరిటీ వస్తుంది. అన్ని పాలిసీస్ మారే ఈ పాలిసీస్‌లో కూడా పేయింగ్ టర్మ్ అయిపోయిన తర్వాత మనకు మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ తీసుకున్న తర్వాత పాలిసీ అనేది క్లోజ్ అవ్వదు, యాక్టివ్‌లోనే ఉంటుంది. మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ మెచ్యూరిటీ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఏంటి? మెచ్యూరిటీ తీసుకున్న తర్వాత కూడా పాలిసీ అనేది యాక్టివ్‌లో ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది ప్రొటెక్షన్. సో, ఒకే పాలిసీలో మనకు చెప్పాలంటే 2 బెనిఫిట్స్. ఒకటొచ్చేసి లైఫ్ లాంగ్ రిస్క్ కవరేజ్ ప్లస్ మెచ్యూరిటీ. ఇక్కడ మెయిన్ బ్యూటీ ఏంటంటే మెచ్యూరిటీ తర్వాత కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. మాక్సిమం రిమైనింగ్ ఏ పాలిసీస్ తీసుకున్నా మెచ్యూరిటీ అమౌంట్ తీసుకున్న తర్వాత పాలిసీ అనేది క్లోజ్ అవుతుంది, యాక్టివ్‌లో ఉండదు. బట్ ఈ న్యూ జీవనానంద్ పాలిసీలో మెచ్యూరిటీ తీసుకున్న తర్వాత పాలిసీ అనేది యాక్టివ్‌లో ఉంటుంది. మనకు లైఫ్ లాంగ్ రిస్క్ కవరేజ్ ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది అడిషనల్ బెనిఫిట్. అలాగే లోన్ ఫెసిలిటీ మిగతా పాలిసీస్ మీద మనం ఎలా అయితే లోన్ తీసుకుంటామో ఇక్కడ కూడా లోన్ ఫెసిలిటీ ఉంది ఈ పాలిసీలో. అండ్ రిస్క్ కవరేజ్ ఉంది మనం చెప్పినట్టు. మెచ్యూరిటీ ముందు కనుక ఒకవేళ అయితే రిస్క్ కవరేజ్ మెచ్యూరిటీ తర్వాత కూడా రిస్క్ కవరేజ్ ఇస్తారు. సో, ఇది అడిషనల్ బ్యూటీ ఆఫ్ ది జీవన్ ఆనంద్ పాలిసీ. బోనస్ ఎలాగో ఉంటుంది మిగతా పాలిసీస్ మారి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఒక పర్సన్ ఏజ్ 25 అనుకోండి, ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. అతను సమ్ అష్యూర్డ్ వచ్చి 5,00,000, అంటే పాలిసీ వచ్చేసి 5,00,000తో తీసుకున్నాడు. పేయింగ్ టర్మ్ వచ్చేసి అంటే 24 సంవత్సరాలు పే చేస్తాడు. 24 సంవత్సరాలుగా టోటల్ చేస్తే 5,00,000 వరకు వస్తుంది సమ్ అష్యూర్డ్. ఓకే. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మెచ్యూరిటీ ఎప్పుడొస్తుంది? 24 ఇయర్స్ పేయింగ్ టర్మ్ అయిపోయిన తర్వాత మనకు మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా రిస్క్ కవరేజ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. అది జీవనానంద పాలిసీలో మాత్రమే ఉంది. ఓకే. అతను 5,00,000 పాలిసీ తీసుకున్నాడు. ఏజ్ 25 ఇయర్స్. టర్మ్ వచ్చి 24 ఇయర్స్ పెట్టుకున్నాడు. మంత్లీ వచ్చి మనకి ఇక్కడ పేమెంట్ మోడ్స్ అనేది డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ ఉన్నాయి. ఎయిదర్ మంత్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు, లేదా ఇయర్లీ అయినా తీసుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట పేయింగ్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అప్రాక్సిమేట్లీ. తర్వాత వచ్చేసి మెచ్యూరిటీ 24 ఇయర్స్ పే చేసిన తర్వాత 25th ఇయర్‌లో అప్రాక్సిమేట్‌గా 12,39,000 వస్తుంది మెచ్యూరిటీ ఆఫ్టర్ పేయింగ్ టర్మ్ 24 ఇయర్స్ తర్వాత. ఇక్కడ పేయింగ్ టర్మ్‌తో అయిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది కదా! మెచ్యూరిటీ తర్వాత కూడా పాలిసీ యాక్టివ్‌లో ఉంటుంది. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ రిస్క్ కవరేజ్ 5,00,000 ఉంటుంది. అది అడిషనల్ బ్యూటీ జీవనానంద్‌లో. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. మెచ్యూరిటీ తర్వాత కూడా రిస్క్ కవరేజ్ ఇస్తారు దీంట్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిసీ ఇన్ ఎల్ఐసి అంటే జీవన్ ఆనంద్. ఎవరైనా తీసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 50 సంవత్సరాల వరకు. మెచ్యూరిటీ ప్లస్ లైఫ్ లాంగ్ రిస్క్ కవరేజ్. మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిసీ ప్రిఫర్ చేసి తీసుకోవడానికి. ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. నామినీస్‌ని ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో నామినీస్‌ని చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్ తీసుకున్నాడు. సో, పేరెంట్స్ నామినీగా పెడతాడు. సో, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్‌ని, వాళ్ళ పిల్లల్ని కూడా నామినీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. Thank you for watching. Please subscribe and support. Thank you.